కూనవరం వద్ద నీటి మట్టం 19.20 మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద 11.96 మీటర్లుగా నీటి మట్టం కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 10 లక్షల క్యూసెక్కులకు వరద చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇక 13 లక్షల క్యూసెక్కులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇవాళ వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చింది. మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం కొనసాగుతుంది. 55 అడుగులకు చేరువలో గోదావరి నీటి మట్టం ఉంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లోని ఎండ తెరపనివ్వకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. గోదావరి నదికి క్రమంగా ఫ్లో పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్కు వరద ఉధృతి పెరిగింది. నీటి మట్టం 7 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను అధికారులు ఎత్తివేసి 4.3 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కూనవరం వద్ద నీటి మట్టం 19.20 మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద 11.96 మీటర్లుగా నీటి మట్టం కొనసాగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 10 లక్షల క్యూసెక్కులకు వరద చేరితే అధికారులు మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇక 13 లక్షల క్యూసెక్కులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇవాళ వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చింది. మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం కొనసాగుతుంది. 55 అడుగులకు చేరువలో గోదావరి నీటి మట్టం ఉంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లోని ఎండ తెరపనివ్వకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. గోదావరి నదికి క్రమంగా ఫ్లో పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్కు వరద ఉధృతి పెరిగింది. నీటి మట్టం 7 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను అధికారులు ఎత్తివేసి 4.3 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక కూనవరం వద్ద నీటి మట్టం 19.20 మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద 11.96 మీటర్లుగా నీటి మట్టం కొనసాగుతుంది. ధవళేశ్వరం
కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక 10 లక్షల క్యూసెక్కులకు వరద చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 13 లక్షల క్యూసెక్కులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇవాళ వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. మూడో ప్రమాద హెచ్చరికను దాటే ప్రవాహం కొనసాగుతుంది. ఇక 55 అడుగులకు చేరువలో గోదావరి నీటి మట్టం ఉంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవాని. గోదావరి వరద ఉధృత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గోదావరి నది ప్రాంతాన్ని చూస్తుంటే కనుక ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు చేస్తుంటే కూడా మొదటి ప్రమాదిక హెచ్చరిక ఏదైతుందో జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక గోదావరికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షితంగా బయటికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. ఎస్డిఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సూపర్ ఎల్నినో ప్రభావంతో గత కొద్ది రోజులుగా వర్షాలు లేనటువంటి నేపథ్యంలో అయితే గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి కోనసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున గోదావరికి వరద నీరు చేరుతుంది. అయితే భద్రాచలం వద్ద దాదాపుగా నీటి మట్టం 55.1% అడుగులు కొనసాగుతూ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అవకాశం ఉంది. అయితే మరి ఆ కోనవరం వద్ద నీటి మట్టం కనుక చూస్తే 19.20 మీటర్లు ఎత్తులో ఉంది. అయితే పోలవరం వద్ద 11.96 మీటర్లు ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అయితే ఇన్ఫ్లో అవుట్ఫ్లో వచ్చి దాదాపు 8,36,315 క్యూసెక్లు ప్రస్తుతం ఇప్పుడు 11 గంటల వరకు 11 గంటల వరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ లో 8,36,315 క్యూసెక్ల వాటర్ కనిపిస్తుంది. అయితే దాదాపు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక మనం చూస్తే 10 లక్షలకి చేరేటువంటి అవకాశం ఉంది. అయితే 10 లక్షలు కనుక చేరితే కనుక ప్రమాదం ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్నటువంటి అన్ని గేట్లు ఇప్పటికే ఎత్తేయడం జరిగింది. దాని తర్వాత పూర్తిగా నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో అన్ని కూడా లోతట్టు ప్రాంతాలు అవుతున్నాయి మునకు గురయ్యేటువంటి అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అయితే 15 లక్షల క్యూసెక్లు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని చెప్పినప్పటికీ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రకటించడమే కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డిఎఫ్ బృందాలు కావచ్చు పెద్ద ఎత్తున పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇంత పెద్ద ఎత్తున వరద అంటే గతంలో మనం చూస్తే వరదల సమయంలో గోదావరికి పెద్ద ఎత్తున ధవళేశ్వరం బ్యారేజీ కావచ్చు, అదేవిధంగా కోనవరానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు పెద్ద ఎత్తున నీరు వచ్చి గోదావరి ద్వారా నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరలా గత కొద్ది రోజులుగా వర్షాలు లేవు. గోదావరిలో నీరు అడుగంటుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి పెద్ద ఎత్తున వరదలతో గోదావరి నదీ ఉప్పొంగుతుందని కూడా చెప్పొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.